హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చూపించబోయే రెసిపీ ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పచ్చి దొండకాయ రోటి పచ్చడి అండి. చాలా చాలా బాగుంటుంది. అంతే చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఏదైనా చిన్న చిన్న అకేషన్ ఉన్నప్పుడు కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పచ్చడి. ఈరోజు ఈ పచ్చడి మీ అందరి కోసం చేసి చూపిస్తున్నాను. అయితే ముందుగా పచ్చడికి కావాల్సినవి పావు కిలో దొండకాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 7-8 పచ్చిమిర్చి కారానికి సరిపడా, కొంచెం చింతపండు, ఇవి మధ్యలో షీట్స్ తీసేసి డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇవే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం మిక్సీ జార్ ఒకటి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో ఈ 10-12 వెల్లుల్లి రెమ్మలు వేసేద్దాము. అలాగే ఈ 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, మన కారానికి సరిపడగా మధ్యకి ఈ విధంగా వేసుకుందాము. అలాగే చింతపండు కూడా వేసి ముందు ఒక్కసారి దీన్ని గ్రైండ్ చేసుకుని వద్దాము. చూడండి, ఈ విధంగా జస్ట్ ఒక తిప్పితే మనకి ఇలా కచ్చగా అవుతుంది. ఇప్పుడు ఇందులో ఈ దొండకాయ ముక్కల్ని కూడా వేసేద్దాము. అలాగే ఒక పావు స్పూన్ జీరా, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసేసి ఇప్పుడు ఇది కూడా ఒక్కసారి మనం ఆన్ ఆఫ్ చేస్తూ కచ్చాపచ్చాగా దంచుకుందాము. చూడండి, ఈ విధంగా మనకి మిక్సీ చేసుకోవాలి. ఇలా మనకి ముక్క కనిపించాలి, మరీ మెత్తగా కూడా బాగుండదు. ఇలా ముక్కలుగానే ఉండాలి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పచ్చడిని పోపు చేద్దాము. ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు ఒక స్పూన్ మినపప్పు, అలాగే ఒక పావు స్పూన్ జీరా, ఒక పావు స్పూన్ ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేగిద్దాము. ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకుందాము టేస్ట్ కోసం. అలాగే చిటికెడు పసుపు కూడా వేద్దాము. వేసి ఒక్కసారి పోపునంతా బాగా కలుపుకొని పోపు మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ దొండకాయ మిశ్రమాన్ని వేసేద్దాము. నువ్వుల నూనె వాడానండి. పచ్చళ్ళకి నువ్వుల నూనె చాలా చాలా బాగుంటుంది. నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకోండి, లేదంటే నార్మల్ ఆయిల్తో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా ఒక్కసారి బాగా ఈ విధంగా ఆయిల్లో బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టి దీన్ని మగ్గనిద్దాము. చూడండి, ఒక 2-3 మినిట్స్కి మనకి పచ్చడి అంతా డ్రైగా అయిపోయింది. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మనకి మంచి కలర్లో మారిపోయింది. ఇప్పుడు ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. అంతే, ఈ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఎంత సింపుల్గా ఈజీగా రోటి పచ్చడి రెడీ అయిపోయిందో. నేను చెప్పడం కాదండి, మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే మనకి వేరే కర్రీస్తో సంబంధమే ఉండదు. మొత్తం ఈ పచ్చడితోనే తింటాము. నేను కంపల్సరీ మా ఇంట్లో ఏ అకేషన్ అయినా ఈ పచ్చడి అయితే చేస్తాను. మీరు కూడా ట్రై చేసి మీ అందరికీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.